అందరికి నమస్కారం అండి. టమాటా పప్పు చేస్తున్నాను నేను. ఈ పావు కిలో ఉంటాయండి టమోటాలు. ఈ పప్పు కడిగి పెట్టాను. కాఫీ గ్లాస్ కరెక్ట్గా ఈ గ్లాస్ అండి కడిగి పెట్టాను. దీంట్లోకి ఒక ఉల్లిపాయ ఈ తరిగేసుకో. చింతపండు వచ్చేసరికి ఇదండి సరిపోయిద్ది. టమోటాలు తీయగా ఉంటాయి కాబట్టి చింతపండు కొంచెం వేస్తున్నాను. పులుపు ఉంటే అవసరం ఉండదు. కారం వచ్చేసరికి ఒకటి, ఇది సగం, ఇక 2.5 స్పూన్ సరిపోయిద్దండి. చిటికెడు పసుపు వేసుకుందాం. దీనికి తగినంత వాటర్ వేసుకుందాం. సరిపోతాయండి కరెక్ట్గా. మీకు చూసుకోండి వాటరు. పప్పు ఇది గుత్తగా ఉంటే బాగుంటుంది. పోపుకు కావాల్సినవి చూడండి. ఒక చిన్న ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయ ఒక 5, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పోపు అందరికీ తెలిసిందే అయినా ఒకసారి చూడండి నా స్టైల్. ఇదండి నెయ్యి. టేస్ట్ అంతా ఈ పోపులో వస్తుందండి. అది కొంచెం నూనె దానికి ఈక్వల్ కొద్దిగా ఉంటుందేమో ఎక్కువ దీనికంటే. 2 పోపు పెట్టుకోవడంలోనే టేస్ట్ ఉంటుందండి. పప్పు అనొచ్చు, అందరు పప్పు చేస్తారు కానీ మా ఇంట్లో పప్పు చాలా అందరికి ఇష్టం అనమాట. ఇదండి అన్నీ ఒక్కసారి వేసేసి పెట్టేశాను. కలుపుకుంటూ ఉండడమే, అన్నీ ఈక్వల్గా వస్తాయి. కచ్చాపచ్చా దంచేసాను చూడండి వెల్లుల్లి. ఇది వేగుతూ ఉంటుంది. పప్పు రుబ్బుకుందాం. ఇదండి పప్పు బాగా కరెక్ట్గా ఉరికింది చూడండి. టమోటా అసలు కలర్ తెలుస్తుందా మీకు? నేను వేసిన పప్పు కరెక్ట్గా 2 స్పూన్లు సాల్ట్ పడుతుందండి. నేను వేసే ఈ చిన్న గిరిటతో స్పూన్తో సరిపోయింది చూడండి. కొంచెం తక్కువైంది కదా. ఇక రుబ్బుకుందాం. నాకైతే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి. సగం వేస్తున్నాను, మీరు చూసి వేసుకోండి. పోపు చూడండి కరెక్ట్గా వేగింది. ఇంక పప్పులో వేసుకుందాం. ఇదండి పప్పు బాగా వచ్చింది చూడండి. నీళ్ళగా లేదు, మరీ గట్టిగా కూడా లేదు. కాసేపటి గట్టి పడిపోయిద్దండి పప్పు. ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి, పర్ఫెక్ట్గా ఉంది. ఇలా చేసుకోండి. మీకు పప్పు అంటే టేస్ట్ ఉండాలండి. చేసుకునే విధానంలో ఉంటుంది. సింపుల్గా హ్యాపీగా తినేయచ్చు పప్పు. అసలు కడుపులో బాగుంటుంది. టమోటా పప్పు కారంతో చేస్తాం కదా. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.